చెప్తారు. హెచ్చింపబడ్డాక హెచ్చులు పోకూడదు. గుర్తుంచుకోండి, ఎవరివైనా కావచ్చు. నీవు ఏ కోణములో దేవుడు నిన్ను హెచ్చించినా హెచ్చింపబడిన తరువాత నీవు హెచ్చులు పోకూడదు. దావీదు గారిని దేవుడే హెచ్చించారు. ఒకప్పుడు దుడ్డుకర్ర చేత్తో పట్టుకు తిరిగేవాడు, ఇప్పుడు రాజదన్నం చేత్తో పట్టుకు తిరుగుతున్నాడు. ఒకప్పుడు సద్దిబవ్వ తినేవాడు, ఇప్పుడు షడ్రశోపేతమానమైనటువంటి రాజభోజనం తింటున్నాడు. ఒకప్పుడు ఎండదెబ్బ తగలకుండా తలపాగా చుట్టుకుని తిరిగేవాడు, ఇప్పుడు కిరీటం ధరించి తిరుగుతున్నాడు. ఒకప్పుడు చెట్లమట కొట్లమట పుట్లమట కూర్చున్నవాడు, ఇప్పుడు సింహాసనంపై కూర్చుంటున్నాడు. ఒకప్పుడు పాత వస్త్రాలు ధరించుకు తిరిగేవాడు, ఇప్పుడు రాజవస్త్రాలు ధరించుకు తిరుగుతున్నాడు. ఒకప్పుడు అడవలమ్మట ఉండేవాడు, ఇప్పుడు అంతఃపురంలో ఉన్నాడు. ఒకప్పుడు గొర్రెల కాపరి, ఇప్పుడు ఇశ్రాయేలీయులకు ఏలికగా మారాడు. అంత హెచ్చైన స్థితిలోనికి తెచ్చి దేవుడు పెట్టారు దావీదు గారిని. గొర్రెల దొడ్లలో నుండి లేవనెత్తి దేవుడు హెచ్చించి పై ఎత్తులో పెడితే హెచ్చింపబడిన తర్వాత హెచ్చులు పోవచ్చా? మిథ్య స్థితిలో ఉండి కిందకు చూశాడటండి. ఎంత ప్రమాదం ఉండేది. కింద చూపు భక్తుడైన దావీదు గారినే పడేసిందంటే మనం ఎంత, మన బ్రతుకెంత? అవునా కదండి. కనుక కింద చూపు చూడకూడదు. కింద చూపు పంది చూపు, పాపం అనే బురదలో పడతాం. కాబట్టి భూ సంబంధమైన చూపు, క్రింద చూపు చూడకూడదు.